అందరికీ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరండి. సో, కొంచెమే కొబ్బరి ఉన్న లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటది. వీడియో చూసే ముందు ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి పోయి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. దానికోసం అయితే నేను కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్ అయితే తీసేయవచ్చండి. సో, తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 ఇలాచీ గూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. మీ దగ్గర సెపరేట్ పౌడర్ ఉంటే అది తర్వాత యాడ్ చేసుకోండి లేకపోతే. సో, ఇదంతా మిక్సీ చేసుకున్నది ఒక బౌల్‌లో పెట్టి చూస్తే నాకు ఇదంతా ఒక బౌల్ వరకు వెళ్ళిందండి. సో, ఏదైనా మనం ఒక కప్‌తో అయితే మెజర్ చేసుకోవాలి. ఒక కప్పు అంటే కొబ్బరి పొడికైతే ఇగో ఇలా ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువ కావాలంటే ఇంకో 1 ఆర్ 2 స్పూన్స్ వరకు ఎక్కువ వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొనైతే ఇప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొబ్బరి వేసేయాలండి. సో, ఇలా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోవాలి. సో, అప్పుడు మనకు కొంచెం పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది బావుంటది. తర్వాత ఇందులోనే బెల్లం యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకొనైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోయి అందులో కొబ్బరిలో అయితే కలిసిపోవాలి. సో, అలా కలిసి మనకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా స్టిక్కీగా రావాలి. అప్పుడే మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తది. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. లేకపోతే కింద మాడిపోతది. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి. ఇలా చేస్తే ఏందంటే మనకు బాల్ అనేది రావాలి. అప్పుడే మనకు అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో, ఉండలు చేసుకోవడానికి. సో, అలా గనుక రాకపోతే మాత్రం మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మొత్తం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10, 15 నిమిషాలయితే పక్కన పెట్టండి. అప్పుడు అది కాస్త చల్లగయిపోయి మనకు ఉండలు చేసుకోవడం కూడా ఈజీగా అయిపోతదండి. సో, తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారయితే తర్వాత ఉండలు చుట్టుకోవడం అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, ఒక్కోసారి కొబ్బరి అంటే ఇంట్లో వేస్ట్ అవుతూ ఉంటది. కాబట్టి ఇలా కొంచెం కొబ్బరి ఉన్నా కూడా ఇలా తీసుకొనైతే ఉండలు చేసుకోండి. సో, ఇవైతే హెల్త్‌కి చాలా మంచిదండి తినడం వల్ల. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఇలా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని మనం స్టోర్ చేసుకొని రోజుకొకటి పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా అంటే మంచిగా తినేస్తారు. కాబట్టి ఈసారి ఇంట్లో కొబ్బరి ఉంటే కంపల్సరీ ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.